మూవీ రిలీజ్ కి వచ్చి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి ఆ మూవీ మీద అయిపోయింది పెంచుకోవడం అనేది ఒక ప్రదీప్ రంగనాథన్ చూసి నేర్చుకోవాలి. ప్రెసెంట్ యంగర్ జనరేషన్. నిన్న తను మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. కొత్తగా రిలీజ్ అయ్యే మూవీకి. మూవీ పేరు వచ్చేసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ మూవీ వచ్చేసి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన చాట్ జీపీటీ తో మాట్లాడే ఒక ఏదైతే స్పీచ్ ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో అయిపోతే క్రియేట్ చేసింది, ఒక రేంజ్ లో బజ్ అయితే క్రియేట్ చేసింది. సో ఆ వీడియో నేను చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఒకటే, నిజమే కదా, తన మూవీ యొక్క కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందని అంత క్లియర్ గా ప్రాక్టికల్ గా చూపించాడు. అంటే మూవీ ప్రెసెంట్ మన 2026 లో ఉన్నప్పుడే ప్రతి ఒక్క విషయాన్ని చాట్ జీపీటీకి లేకుంటే జెమినైకు అడుగుతున్నాము. బట్ 2040లో ఎలా ఉంటుంది? ఇప్పుడు స్టోరీ అనేది లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ 2040లో మన యొక్క డేటాని కలెక్ట్ చేసుకొని మనకి ఎలాంటి వాళ్ళంటే ఇష్టం ఉంటుంది అండ్ వాళ్ళు మనల్ని ఎంతవరకు లవ్ చేస్తున్నారని చెప్పి డిటెక్ట్ చేసే యాప్స్ కూడా రావచ్చు. ఒకవేళ అలాంటి యాప్ ఒకటి తయారు చేసి వస్తే ఆ యాప్ వల్ల తన లవ్ స్టోరీ ఎలా ఇబ్బంది పడ్డది అనేది ఈ మూవీ యొక్క కాన్సెప్ట్. ఎక్సలెంట్ కదా. ఈ యొక్క చిన్న ఏదైతే యాక్ట్ తోనే ఆ మూవీ యొక్క కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది, ఎంత రీచబుల్ ఉండబోతుంది అని చెప్పి స్టోరీని ఇంత క్లియర్ గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రీసెంట్ గా చెప్పిన ఒకే ఒక్క యాక్టర్ ప్రదీప్ రంగనాథన్. అండ్ ప్రమోషన్ కి చాలా బాగా అయితే యూజ్ అయితే అవుతుంది. మీరేమంటారు దీని మీద? కింద కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.